రోహిత్ శర్మకి ఫుట్ వర్క్ లేదు. కోహ్లీ మళ్ళీ అదే ఫిఫ్త్ స్టంప్ మీదకి వచ్చిన బంతిని కెలుక్కొని అవుట్ అయిపోతున్నాడు. రాహుల్ మళ్ళీ తన నిలకల్లేం చూపించుకుంటున్నాడు. పంత్ T20 ఆడబోయి T20లోనే అవుట్ అయిపోతున్నాడు. పర్త్లో 290 రన్స్ తేడాతో గెలిచాక అసలు ఈ సిరీస్ ఇంకా మందే 4 మ్యాచ్లు గెలవాలి మనం WTC ఫైనల్కి వెళ్ళడానికి. 4 కదా 5 గెలిచేస్తాం, 5-0తో ఆస్ట్రేలియా ఓడిచేస్తామని చెప్పి చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా అభిప్రాయపడ్డారు. ఎందుకు అంటే మన టీమిండియా అలా ఆడిందనమాట, అంత అగ్రెసివ్గా. న్యూజిలాండ్ మీద ఓడిపోయినందుకు కసితో రగిలిపోతూ ఆడుతున్నాం మేము అన్నట్లు ఆడారనమాట. ఒక ఫస్ట్ ఇన్నింగ్స్ సరిగ్గా లేదు, కానీ సెకండ్ ఇన్నింగ్స్ వాళ్ళు ఆడిన తీరు బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్స్ కానీ ఎరగదీశారు. చూసి ఇంకా ఆస్ట్రేలియా కోలుకొని కూడా కోలుకోలేదు, వీళ్ళు కొడతానంటారు ఆస్ట్రేలియా అని ఒక్కో చోట. నెక్స్ట్ అడిలైడ్ కూడా అదే రిపీట్ అవుతుంది, తర్వాత గబ్బా మొత్తం అంతే, సిడ్నీ మొత్తం అదే జరిగింది అనుకున్నాం. కానీ అడిలైడ్లో కథ అడ్డం తిరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్ మళ్ళీ 150గా అవుట్ అయిపోయాం. అరే ఏంట్రా మనోళ్ళు, సర్లే పర్త్ కూడా అట్లా అయ్యాం, తర్వాత మనమే తేరుకుంటాం అనుకున్నాం. కానీ ఏమైంది, ఆస్ట్రేలియాని కొంచెం కట్టడి చేయడానికి ట్రై కూడా చేయలేకపోయాం మనం. కట్టడి చేయడం పక్కన పెడితే కనీసం ట్రై చేయలేకపోయాం. అడిలైడ్ టెస్ట్లో ఫస్ట్ డేనే తీసుకుని ఫస్ట్ డే మన వాళ్ళు బ్యాటింగ్ వచ్చారు, దరిద్రంగా చేశారు, ఆల్అౌట్ అయిపోయారు. తర్వాత డే నైట్ కదా టెస్ట్, ఈవినింగ్ ఫ్లడ్ లైట్స్ వెలుగులో పింక్ బాల్తో బౌలింగ్ చేయడం చాలా ఈజీ కదా, ఈజీ అనకూడదని. పింక్ బాల్తో ఫ్లడ్ లైట్స్ కింద బౌలింగ్ చేస్తుంటే ఆడడం బ్యాటర్స్ చాలా కష్టం. అది ఎవరైనా ఒప్పుకునే నిజం. అలాంటి మంచి అవకాశం వచ్చింది. బుమ్రా అలాంటి బౌలర్, సిరాజ్ కూడా పర్లేదు ఫామ్లో ఉన్నాడు, అలాంటి బౌలర్లు ఏదో బౌలింగ్ చేస్తున్నారు. అలాంటి ఎలాంటి ఫీల్డింగ్ పెట్టి కొత్త కుర్రాడు మెక్స్వీని మీద కానీ ఖవాజా మీద కానీ ఎలాంటి ప్రెషర్ పెంచి అసలు అరే ఎట్రా ఆడేది మనం అనేంత మెంటల్గా వాళ్ళతో యుద్ధం చేయాలి. అలాంటిది ఏం చేయలేదు. లేక మెక్స్వీని క్యాచ్ ఇస్తే దాన్ని వదిలేసారు. ఫలితం తెల్లారొచ్చి మెక్స్వీని పెద్ద పీకిందేం లేదు, పీకిందంటే మళ్ళీ బ్యాడ్ అనుకోవద్దు, పెద్ద ఏం చేయలేదు. కానీ ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు, నేనే 30-40 కొట్టాను ఆయన, బుమ్రా బౌలింగ్ కూడా ఎదుర్కొంటా, ఇక బంతి పని అయిపోయింది, మీరు ఆడుకోండి అని చెప్పాడు. మా అన్న అభిషేక్ ఫామ్లోనే లేడు, ఎట్లా ఆడాడు 64. చిట్టచెరువు నితీష్ కుమార్ రెడ్డి వచ్చి తను వికెట్ తీయాల్సి వచ్చింది. బుమ్రా కానీ సిరాజ్ కానీ హర్షిత్ రాణా కానీ ఎవరు వేసినా సరే చాలా కాన్ఫిడెంట్గా ఆడాడు. మనల్ని తన మీద ప్రెషర్ పెట్టలేకపోయారు. ఇంకా నెక్స్ట్ ట్రావిస్ హెడ్, తనతో మనకి ఎప్పుడు హెడేక్స్, తనలో పెడతానే ఉంటాడు. ఇండియా మ్యాచ్ ఎట్లనే గెలవాలనుకుంటే ఆ మ్యాచ్ కొంప కొల్లేజ్ చేస్తాడన్నమాట. అది అలవాటు అయిపోయింది ట్రావిస్ హెడ్కి. మనలో కూడా పంచాయతీ కొట్టించుకొని అలవాటు అయిపోయింది. ఏ ఇంపార్టెంట్ మ్యాచ్ అయినా సరే ట్రావిస్ హెడ్ ఆడుతుంటే మనం ఏం కొట్టినైనా కొట్టించుకుంటాం. ఆ పిక్చర్ నాకు అర్థం కాదు. ఈ మ్యాచ్ ఎందుకు ఓడిపోయాం అంటే చూసే ప్రతి ఒక్కరికి తెలిసింది, బ్యాటింగ్ చాలా దరిద్రం, చాలా అంటే చాలా దరిద్రంగా చేసాం. రోహిత్ శర్మ కూడా ఒప్పుకున్నాడు కదా, మేము బ్యాటింగ్లోనే ఫెయిల్ అయ్యాము, బౌలింగ్ మానేది, కానీ మా బ్యాటింగ్ ఫెయిల్ అయ్యింది, వాళ్ళ బ్యాటర్స్ సక్సెస్ అయ్యారు, అందుకే మేము ఓడిపోయాం అన్నాడు. నేను అదే చెప్తున్నాను, వాళ్ళ బ్యాటింగ్ దారుణంగా ఫెయిల్ అయింది, కానీ ఓన్లీ బ్యాటింగ్ వల్ల ఓడిపోలే రోహిత్ శర్మ అన్నట్లు. వాళ్ళ బ్యాటింగ్ బాగానే చేశారు సో ఆస్ట్రేలియా వాళ్ళు, కానీ ఓడిపోయింది కేవలం బ్యాటింగ్ వల్ల కాదు ఇండియా. అది ఎందుకు ఓడిపోయిందని నేను కొంచెం అనలైజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓడిపోయింది కెప్టెన్సీనే. నాకు రోహిత్ శర్మ అంటే ఎలాంటి కోపం లేదు, నేను రోహిత్ శర్మ పెద్ద ఫ్యాన్. నాకు చాలా బాగా నచ్చిన క్రికెట్ ప్లేయర్స్ రోహిత్ శర్మ కూడా. కానీ ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ పెట్టిన కెప్టెన్సీ, ఫీల్డింగ్ సెట్టింగ్స్ కానీ ఏమాత్రం బ్యాటర్ మీద ప్రెషర్ పెట్టవు, అలా పెట్టాడు. చాలా ఈజీగా లూజ్ రన్స్ ఇచ్చాడు అన్నమాట. అంటే టెస్టులో 38 సర్కిల్ ఉంటుంది కదా, ఆ లోపల ఎక్కువ మంది ఫీల్డర్స్ ఉంటారు, వాళ్ళని దాటిస్తే 4 వెళ్ళిపోద్ది అనే ఒక ఇది ఉందన్నమాట. పాతకాలం టెస్టులు చూసినాక అర్థమవుతుంది, ఎవరైనా అగ్రెసివ్గా ఆడుతుంటే ఆ 38 సర్కిల్ దాటితే చాలా బంతి, ఈ చుట్టూతో ఉంటారు, బ్యాట్స్మెన్కి దగ్గరలో ఉంటారు ఫీల్డర్ ఉన్నారు, ఎందుకంటే బంతి గాల్లో ఊరితో పట్టేసుకుందాం. సో వాళ్ళని దాటేట్లు బంతిని కొడితే చాలు 4 బౌండరీ వెళ్ళిపోయింది, దాంతో రన్స్ ఎక్కువ వస్తాయి. అది ఉంటుంది, అందుకని చెప్పి వన్డేలోనో T20లో పెట్టినట్టు సింగిల్ సుటూడిస్ వస్తే పోయినాయి 4 6 వెళ్ళకూడదని చెప్పి మా బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్స్ని ఎక్కువ పెట్టరు టెస్టుల్లో, ఎందుకంటే ఆ రిస్క్ తీసుకుంటారు.
ఆ రిస్క్ తీసుకుంటేనే ఇక్కడ వికెట్లు ఎక్కువ పడతాయి. అలా అందుకని అంత దగ్గరగా పెట్టి స్లిప్స్లో ఇద్దరు ముగ్గురు పెట్టి గల్లీ పెట్టి ఇలా మొత్తం అక్కడ పెట్టేసి ఫీల్డర్స్ని చాలా డేంజరస్ బౌలింగ్ చేస్తారు. అంటే ఎక్కువ ఎడ్జెస్ వచ్చేట్లు, ఎక్కువ బౌన్స్ అయ్యేట్లు, గాల్లోకి బంతి ఎగరాలి మనకి, లేదంటే వికెట్ పడాలి, వికెట్కి వేయాలి. అయితే వికెట్ లైన్ వేయాలి, లేదా క్యాచ్ వచ్చేట్లు వేయాలి. అందుకే ఇప్పుడు సిరాజ్ చేసేటప్పుడు చూడండి బౌలింగ్ ఎక్కువగా తను ఎడ్జ్ తీసుకునేట్లు వేస్తాడు. ఎడ్జ్ తీసుకుంటే స్లిప్స్లో ఎవరో పట్టేస్తారనే మైండ్ సెట్తో వేస్తాడు. బుమ్రా కూడా చాలా కదా వేస్తాడు. అలా వేసేటప్పుడు ఆ టైప్ ఫీల్డింగ్ పెట్టాలి. అలా పెట్టలేదు. మీరు ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్, ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ అంతా చూడండి, ఈజీ సింగిల్స్ 2Ds ఉంటాయి దాంట్లో. అంటే బంతిని టచ్ చేస్తే చాలు అట్లా వెళ్ళిపోయి సింగిల్ వస్తుంది మనకి. ఇప్పుడు సింపుల్ చెప్తున్నాను, బుమ్రా బౌలింగ్ వేస్తున్నాడు. బుమ్రా బౌలింగ్ ఆడడం ఖవాజా కష్టంగా ఉందనుకోండి, ఖవాజా అనుకుంటున్నాడు అనుకున్నప్పుడు అట్లా బంతిని టచ్ చేసి ఫస్ట్ బాల్కి అట్లా వెళ్ళిపోతాడు. ట్రావిస్ హెడ్ మంచి ఫామ్లో ఉన్నాడు. ట్రావిస్ హెడ్ వచ్చేసి 4 బంతులు ఆడుకుని ఒక 4 ఏమో కొట్టి ఆ ఓవర్ అవ్వకూడతాడు, లేదా మిగతా 5 బంతులు తినేస్తాడు. కొద్దిగా గొప్ప తను కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఫామ్లో ఉన్నాడు కాబట్టి డిఫెన్స్ని ఆడతాడు 5 బంతులు. ఈ ఖవాజాకి సింగిల్ తీసే ఛాన్స్ ఇవ్వలేదు అనుకోండి, తను అవుట్ అయిపోతాడు. ఆ సింగిల్ తీసే ఛాన్స్ ఇవ్వకూడదు, అందుకే అంత దగ్గరగా ఫీల్డింగ్ పెట్టేది. అది పెట్టలేదు రోహిత్ శర్మ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా రెండోది, ట్రావిస్ హెడ్కి వీక్నెస్ ఏంటి? ట్రావిస్ తనకు ఇండియా అంటే ఆడతాడు, తను వికెట్ తీయలేము ఎంత ఉంది, కానీ ట్రావిస్ హెడ్కి వీక్నెస్ ఉంది, అదేనా షార్ట్ బాల్. ఆస్ట్రేలియా వాళ్ళే చెప్తారు. ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాక మ్యాచ్ హిడెన్ కూడా అన్నాడు, ట్రావిస్ హెడ్ వీక్నెస్ షార్ట్ బాల్, కానీ బుమ్రా కానీ సిరాజ్ కానీ హర్షిత్ రాణా కానీ షార్ట్ బాల్స్ వేసిందే తక్కువ ట్రావిస్ హెడ్కి. ఎందుకు అంటే తెలియదు, అది చెప్పాల్సిన బాధ్యత ఉంది. కెట్టింది కోచ్దే. ఆయన వాడు వచ్చాడు, వాడికి షార్ట్ పిచ్ బంత్ అంటే వాడు వల్ల కాదు, వాడిని వేసేయండి, షార్ట్ పిచ్లే వేయండి వాడికి అని చెప్పి. మనకి శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ వచ్చినప్పుడు ఇంగ్లాండ్లో బ్రెండన్ మెక్కలం ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్, తను అదే చెప్పాడు. చాలా మంది బాగా గుర్తు. అలా శ్రేయస్ అయ్యర్ రాగానే బెన్ స్టోక్స్ జరిగి ఇట్ట అన్నాడు, ఈ హెడ్కే బాల్స్ వేసారు, రెండోదో మూడోదో శ్రేయస్ అయ్యర్ అవుట్. అలా ఆ బ్యాటర్ గురించి అర్థం చేసుకుని తన వికెట్ కోసం ప్లాన్ అయ్యేది, అలా చేయలేదు. అది ఫస్ట్ ఫెయిల్యూర్, చాలా పెద్ద ఫెయిల్యూర్ అదే. దానివల్లే ట్రావిస్ 140 కొట్టేసాడు. అవతల కూడా ఇప్పుడు మనం బ్యాటింగ్ వచ్చాం, అప్పుడు పరిస్థితి ఏంటి? సేమ్ ఇందా నేను చెప్పింది, ఫ్లడ్ లైట్స్, పింక్ బాల్, కొత్త బాల్ పోయేదో మనకి వణికిపోయాం అనమాట. అట్లా డిఫెండ్ చేసుకోవడం ఇవన్నీ పక్కన పెడితే కోహ్లీకి మంచి డెలివరీతో అవుట్ అయ్యాడు, కోహ్లీ రన్ అంటే చాలా మంది అంటున్నారు. కానీ కోహ్లీ మంచి డెలివరీ కూడా అవుట్ అవ్వకూడదు, ఎందుకంటే తన కోహ్లీ ఆ స్థాయికి వెళ్ళాడు. ఆ రేంజ్కి వెళ్ళిన మనిషి చాలా మంచి డెలివరీ వేసారు, నేను అవుట్ అయిపోయానంటే అంత మంచి డెలివరీ వేస్తే డిఫెన్స్ చేసుకో. షాట్లు ఆడమనట్లే కదా, నిన్ను క్రీజ్లో ఒక 50 బంతులు ఆడయ్యా అని చెప్తున్నా. రెండో నిమిషం మన టీమిండియాలో ఒక్క బ్యాటర్ కూడా 50 బంతులు ఆడలే. ఒక్క మనిషి కూడా, ఒక్క ఇంటర్నేషనల్ స్థాయి ప్లేయర్లలో ఒక్కళ్ళు కూడా ఎంత కష్టం అనిపించినా సరే 50 balls ఫేస్ చేయలేకపోయారంటే ఇంక వాళ్ళు ఏమనాలి? పట్టుదల లేదు. ఇక్కడ నిలబడాలి, నిలబడి నేను పలానా బౌలర్ ఉన్నాడు, వాడి స్థానాన్ని పరీక్షిస్తా, నన్ను అవుట్ చేయలేక నా వల్ల కాతరా అనుకోవాలా అనేట్లు చెయ్యాలి అనే ఆలోచన లేదు వీళ్ళకి. వీళ్ళకి ఏ గాడికి వచ్చామా, వెళ్ళిపోయామా, కొట్టామా, సెంచరీ చేసామా, T20 లాగా ఇదే ఉంది బ్రెయిన్లో. అది నాకు అసలు నచ్చదనమాట. రిషబ్ పంత్ విషయం చెప్తున్నా. రిషబ్ పంత్ T20 ఆడాడు, IPL ఆడాడు, T20 కూడా కదా IPL ఆడాడు. సునీల్ దాస్ కూడా అన్నాడు, రిషబ్ పంత్ లాంటి ప్లేయరు మ్యాచ్ మరొక తిప్పగలడు, కానీ తను తిప్పడు. ఎందుకంటే తను ఒకవేళ తిప్పలేదు, ఫెయిల్ అవుతున్నాడు, ఇట్లనే రకరకాల ఎంటర్టైనింగ్గా ఆడి అవుట్ అయిపోతాడు, వచ్చేస్తున్నాడు. ఆయన వల్ల కాదని చెప్పి తను తీసేసి టెస్ట్ టీం నుంచి తీసేసాం. అయితే IPL ఉంది, 27 కోట్లు వస్తున్నాయి. ఆ కుషల్ ఉండటం వల్ల వీళ్ళు ఇట్లా ఆర్డరు దేశం కోసం ఆడడాన్ని సీరియస్గా తీసుకురన్నాడు. అది ఉంటుంది. బ్యాట్స్మెన్ మెంటాలిటీ రెండు నేను చెప్పేది, బ్యాట్స్మెన్స్ కాదు, బ్యాట్స్మెన్ మెంటాలిటీ. రోహిత్ శర్మ బ్యాటర్లు ఫెయిల్యూర్ అంటే, నేను బ్యాట్స్మెన్ మెంటాలిటీ ఫెయిల్యూర్ అంటున్నా. వాళ్ళు ఎవ్వరు పట్టుదల చూపించాలి సరిగ్గా. స్టార్కో ప్యాట్ కమిన్స్ బౌలింగ్ వేస్తుంటే వాళ్ళకి నేను వికెట్ ఇవ్వకూడదని అట్లా ఆడలేదు, ఎక్కడ వికెట్ పోయిద్దు అన్నట్లు ఆడారు.
ఆ బ్యాట్స్మెన్ మెంటాలిటీ మెయిన్. కెప్టెన్సీ, బ్యాట్స్మెన్ మెంటాలిటీ. బౌలింగ్ హర్షిత్ రాణా భగవంతుడా అని చెప్పాలన్నమాట. నాకు హర్షిత్ రాణా కోపమే లేదు, కానీ అస్సలు ప్లాన్ లేదనమాట. ఎంత ఇచ్చారో వచ్చి ఇసిరి కొడతారు అన్నట్లు వేసారనమాట. అమెచ్యూర్ క్రికెట్ వాచర్స్ కూడా అర్థమైపోతుంది. బుమ్రా, సిరాజ్ వేసాం అనుకోండి, పెద్ద ప్లాన్ అయిపోవచ్చు కాదు, ఇదిగో తను బ్యాట్ ఇట్టి అంటున్నాడు మాట్లాడితే అన్నప్పుడు అక్కడికి ఎడ్జ్కి వచ్చేట అట్లా ట్రై అయినా చేస్తారు. హర్షిత్ రాణా అసలు ప్లానే లేదనమాట. వస్తున్నాడు, వేసంగా వెళ్ళిపోతున్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్ 4 వికెట్లు తీశారు కదా పిల్లల మీద, అంటే ప్రైమ్ మినిస్టర్ 11 మీద అని చెప్పి ఇక్కడ తీసుకొస్తే ట్రావెల్స్ అయితే బాధేసాడు హర్షిత్ రాణాని. వన్డే ఆడారు హర్షిత్ రాణా బౌలింగ్ ఆస్ట్రేలియా వాళ్ళందరూ. హర్షిత్ రాణా తక్కువ అనట్లేదు, హర్షిత్ రాణా బ్రెయిన్ పెట్టి బౌలింగ్ వేయాలి, లేకపోతే ఇట్లానే అవుద్ది. నెక్స్ట్ గబ్బాలో అదే అవుద్ది. గబ్బాలు ఎట్లయితే ఏం చేస్తాం, ఇంకా నెత్తిన నీళ్ళు కోసుకుని పాడమే. WTC ఫైనల్కి వెళ్ళాం చెప్పిన, WTC ఫైనల్కి కనుక టీంలో వెళ్ళకపోతే సీనియర్ ప్లేయర్ రిటైర్మెంట్ ఇచ్చేయడం. వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు కదా, వాళ్ళపై కుర్రోళ్ళు పంపిద్దాం. కుర్రోళ్ళు ఫెయిల్ అవుతారు ఆపనండి. ఇప్పుడు కాదు నెక్స్ట్ టర్మ్ వెళ్ళినప్పుడు ఆడతారు వాళ్ళు. సీనియర్లే ఆడాలి, వీళ్ళు ఫెయిల్ అవ్వచ్చు, వాళ్ళు ఫెయిల్ అవుద్దా ఏంటి. ఇప్పుడు ఇంకా కుర్రోళ్ళు నితీష్ కుమార్ రెడ్డి ఆడాడు మ్యాచ్లో, 9 మ్యాచ్ గెలిపించాం, 90 కొట్టాం, గిల్లు పంత్. ఏం ఉపయోగం? నితీష్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని 10 మందిని పంపించాం అనుకోండి, 7 బ్యాట్స్మెన్స్, 4 280 రన్స్ వస్తాయి. ఇంకా సీనియర్లీ ఉంది కూడా కొట్టిన 150 కదా. అది నేను చెప్పేది. నేను ఇప్పుడు వాళ్ళని తక్కువ చేయట్లేదు, కానీ కోపం చికాకు ఉంటుంది కదా, దానిలో మాట్లాడుతున్నా. ముందు బ్యాట్స్మెన్ మైండ్ సెట్ మారాలి. కెప్టెన్సీ ప్రెషర్ పెట్టాలి. రోహిత్ శర్మ ప్రెషర్ పెట్టట్లేదు. చూద్దాం ఏం చేస్తారో. మళ్ళీ ఇంకో క్రికెట్ పెడితే ముందుకు వస్తాను. అప్పటిదాకా బై బై.